బయట హోటల్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా ఇంటికి రాగానే యాంటాసిడ్ వేసుకోవడం. సెల్ఫ్ మెడికేషన్, ఏది వచ్చినా వాడు యాంటాసిడ్ తీసుకుంటూ వేసేసుకున్నాడు. దీనివల్ల ఏమన్నా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్నానం చేయకుండా మన దగ్గరకు వచ్చారండి, ఏమరా నీ ప్రాబ్లం అంటే బాడీ నుంచి స్మెల్ వస్తుంది, దురదలు వస్తున్నాయి అన్నాడు. రైట్. 2 types of treatments. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, స్మెల్ చెప్పాడు సో సెంటు పర్ఫ్యూమ్ ఇవ్వడము, దురదలు అంటున్నాడు దురదలకు మందులు ఇవ్వడం. సెకండ్ ట్రీట్మెంట్ ఏంటి, నీకేం వద్దు పోయి స్నానం చేయమని చెప్పడం. ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది? రైట్, యూ హ్యావ్ టు ట్రీట్ ద డిసీజ్, నాట్ ద సిమ్టమ్. సో యాసిడిటీ ప్రాబ్లం వాళ్ళకు ఉంది అంటే వై దట్ యాసిడిటీ ప్రాబ్లం ఉన్నది అడ్రస్ చేయాలి. టాబ్లెట్ ఒకరోజు తీసుకొని అప్పుడప్పుడు వచ్చింది తగ్గిపోయిందంటే ఫైన్, అది ఈవెన్ డాక్టర్స్ అయినా అదే చేస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రిపీటెడ్లీ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, వీ డెఫినెట్లీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ వై దట్ యాసిడిటీ ఈస్ హ్యాపెనింగ్. సో ఇన్వెస్టిగేట్ చేయకుండా అలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప కంప్లీట్ రిలీఫ్ అయితే అవ్వదు.